హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ రియల్మీ 12 ప్రో ప్లస్ అండ్ అలాగే 12 ప్రో రెండు స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. సో ముందుగా అలా మనం 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ తెలుసుకుందాం, ఆ తర్వాత 12 ప్రో ముచ్చట చూద్దాం. సో బిఫోర్ దట్ ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కథ అనేది మొత్తం కూడా తెలుసుకుందాం. కంప్లీట్ రివ్యూని మనం చూద్దాం ఇవాళ. ఛార్జర్ చూస్తే మనకు 67 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ని దీనికి ఇచ్చిర్రు. అండ్ తర్వాత టైప్ సి కేబుల్ ఎట్లయినా ఉంటూనే ఉంటుంది. సో కవర్లు అన్ని వీకేసిన జున్నిక సూపర్ డూపర్ కనిపిస్తున్నది. బీజ్ కలర్ అనమాట. ఇది మొత్తం 3 కలర్స్ అందుబాటులో ఉన్నది, బ్లూ, బీజ్ అండ్ అలాగే రెడ్ కలర్. వ్యాలంటైన్స్ డే స్పెషల్ రెడ్ కలర్ని వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఫోన్ ఇప్పుడే ఓపెన్ చేసిన కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తున్నది. అయితే ఇది బిఏ పోర్ట్రేట్ మాస్టర్ అని చెప్పేసి కంపెనీ ఒక ట్యాగ్ లైన్తో ముందుకొచ్చిందనమాట. నిజంగా పోర్ట్రేట్స్ జబర్దస్త్ వస్తున్నాయి. ముఖ్యంగా కెమెరాల గురించి ఇందులో ముచ్చట పెట్టుకోవాలి. సో అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనం చూద్దాం. డిజైన్ గురించి మాట్లాడినట్లయితే నిజంగా మస్తుగా అనిపిస్తుంది ఫోన్. ఎందుకంటే ఈ వెనక సైడు వేగాన్ లెదర్ అంట ఇది. సో మస్తున్నది టెక్స్చర్ లెదర్, ఎంత రిచ్గా ఉన్నదంటే నిజంగా. సో ఫోన్ చేతిలో పట్టుకుంటే కూడా జారిపోదు అనమాట. సో ఈ వేగాన్ లెదర్ అనేది సూపర్ డూపర్ ఉన్నది. అయితే ఈ రోలెక్స్ వాచ్ కంపెనీ, స్విస్ వాచ్ కంపెనీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ కంపెనీ వాళ్ళతోని మాట ముచ్చట మాట్లాడుకొని ఈ డిజైన్ వాళ్ళతో చేయించారనమాట వీళ్ళు. అందుకనే ఇది కొత్తగా కనిపిస్తున్నది, మస్తు సూపర్ డూపర్ కనిపిస్తున్నది. సో మీ చేతిలో పట్టుకుంటే ఈ డిజైన్ కూడా సూపర్ డూపర్ ఉన్నది అనమాట. ఇక డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే 8.75 mm థిక్నెస్తో రూపొందించారు. చాలా బక్కపలసగా స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అండ్ అలాగే అల్కా కూడా ఉంటుంది అనమాట. 196 grams లైటర్ వెయిట్తోని కంపెనీ దీన్ని రూపొందించింది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లేని దీనికి ఇచ్చిర్రు. 12 ప్రో ప్లస్ డీటెయిల్స్ మనం చూస్తున్నాం. 5G స్మార్ట్ ఫోన్ ఇది. 120 Hz కర్వ్డ్ విజన్ డిస్ప్లే చూసిరా. సో మస్తు ఉన్నది. సో నాకు నిజంగా కర్వ్డ్ డిస్ప్లేస్ మస్తు ఇష్టం అనిపిస్తుంది అనమాట. అయితే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో మనకి ఇట్లా కర్వ్ డిస్ప్లే ఉండే, బట్ గెలాక్సీ S24 లైక్ కర్వ్ డిస్ప్లే తీసేసి మళ్ళీ డబ్బా లెక్క తయారు చేసిరు. బట్ నాకైతే ఈ స్మార్ట్ ఫోన్ జబర్దస్త్ కనిపిస్తున్నది. అయితే 120 Hz రిఫ్రెష్ రేట్తో కంపెనీ దీన్ని రూపొందించింది అనమాట. ఎంత స్మూతర్ డిస్ప్లే ఉంటుందంటే, సో ఏమైనా యాప్స్ గీప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు దీన్ని వాడుతున్నప్పుడు చాలా బటరీ స్మూత్ ఆపరేషన్ దీంట్లో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే పీక్ బ్రైట్నెస్ 950 nits లోకల్ పీక్ బ్రైట్నెస్తో దీన్ని రూపొందించారు. రెజల్యూషన్ విషయానికి వచ్చినట్లయితే 2412x1080 పిక్సెల్ రెజల్యూషన్తో దీని డిస్ప్లేని రూపొందించారు. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట ఇది. అయితే ఇందులో డిస్ప్లే గురించి మనం ముచ్చట పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే PMW హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ టెక్నాలజీ ఉంది దీన్ని రూపొందించారనమాట. సో ఇది మన కంటికి ఎలాంటి ప్రాబ్లం కలవకుండా చూస్తుంది అనమాట. దీనికోసం ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ కూడా వీళ్ళు పొందిరనమాట. సో స్మాల్ బిజిల్స్ ఉంటాయన్నమాట డిస్ప్లే మీరు చూడండి. ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఫీల్ అయితే మీకు డెఫినెట్గా కనిపిస్తుంది అనమాట. అయితే ప్రైస్ అయితే మనకు ఇలాంటి ఫోన్లు నిజంగా శాంసంగ్లో కానీ వన్ప్లస్లో కానీ కొనుక్కుంటే మనకు దగ్గర ఒక 50,000 60,000 అట్లా ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ అయితే అంత లేదు, తక్కువ ఉన్నది. లాస్ట్ దాకా మీరు చూడుర్రి, ప్రైస్ తెలిసిపోతుంది మీకు. డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అసాహి గ్లాస్ DT Star 2 అంట దీనికి. అయితే ఈ గ్లాస్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా మడత పెడితే కూడా ఇది పగలదనమాట. సో ఈ గ్లాస్ స్పెషాలిటీ ఎట్లా అంటే అట్లా వంగుతుంది అనమాట. సో తయారు చేసేటప్పుడు ఇలాంటి గ్లాస్ ఉంటే ఇట్లా కర్వ్ డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ గ్లాస్ని తీసుకున్నారు. అండ్ ప్రొటెక్షన్ కూడా బాగుంటుందంట. డబుల్ రీఇన్ఫోర్స్డ్ గ్లాస్తోని దీన్ని రూపొందించారు. అయితే ఇదంతా కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అనమాట ఇది. సో రియర్ సైడ్లో మనం మాట్లాడినాం కదా, వెగాన్ లెదర్తోని దీన్ని రూపొందించారు. అయితే ఇక కెమెరాల డీటెయిల్స్ మనం ముచ్చట పెట్టుకున్నట్లయితే రియర్ సైడ్లో ఈ కెమెరా సెటపే సూపర్ డూపర్ కనిపిస్తుంది అనమాట. 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ పోర్ట్రేట్ కెమెరా ముఖ్యంగా వీళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. సో 3x ఆప్టికల్ జూమ్, 6x ఇన్ సెన్సార్ జూమ్ ఇందులో ఉంటుందంట. సూపర్ జూమ్ కూడా దీంట్లో మీరు చేసుకోవచ్చు. S24 అల్ట్రాలనే కాదు, S24 అల్ట్రాలో జస్ట్ 100x జూమ్ ఉంది. దానికంటే ఒక 20x జూమ్ ఎక్కడనే తీసుకొని వచ్చారు. 120x సూపర్ జూమ్ దీంట్లో మీరు చేయొచ్చు అనమాట. ఇంకొక కెమెరా గురించి మనం మాట్లాడినట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ IMX 890 OIS కెమెరాని దీంట్లో ఇచ్చారు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉందన్నమాట. ఇవి 3 మాత్రమే కెమెరాలు, ఇది కెమెరా కాదనమాట, ఇది ఒక సెన్సార్ అనమాట. అయితే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్లయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో దీన్ని రూపొందించారు. ఇక ప్రాసెసర్ డీటెయిల్స్ అవన్నీ ముచ్చట మనం చూద్దాం. ప్రస్తుతం మనం 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ అలాగే
12 GB ర్యామ్ ఉన్నటువంటి రియల్మీ 12 Pro+ స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ చూస్తున్నాం. సో ఎక్స్పాండబుల్ ర్యామ్ కూడా ఉందన్నమాట. స్నాప్డ్రాగన్ 7X జనరేషన్ 2 మొబైల్ ప్లాట్ఫామ్ పైన దీన్ని రూపొందించిండ్రు. ఇక బ్యాటరీ డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీతో కంపెనీ దీన్ని రూపొందించింది. 67 W సూపర్ బుక్ ఛార్జర్ని దీంట్లో ఇచ్చారు, మనం చూసినాం కదా ఇంతకు ముందు. అయితే 1% నుంచి 50% ఛార్జింగ్ కానికే జస్ట్ 19 minutes తీసుకుంటుందంట ఇది. సో గేమింగ్కి మస్తు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కంపెనీ చెప్తున్నది. 3 DVC కూలింగ్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు. అలాగే IP65 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ని కూడా రూపొందించారు అనమాట. అంటే ఎక్కువ నీళ్ళ ముంచకు స్ప్లాషెస్ అవి వాడితే ఇట్లా ఏం కాదనమాట. ఇక సౌండ్ గురించి మనం మాట్లాడినట్లయితే డ్యూయల్ డాల్బీ అట్మాస్ స్పీకర్తో దీన్ని రూపొందించారు. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్లు కూడా ఉన్నాయి. అలాగే హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా దీనికి ఇచ్చారనమాట. ఇక దీని డ్యూరబిలిటీ టెస్ట్లు అయితే 320+ రిగరస్ క్వాలిటీ టెస్ట్లు దీంట్లో చేసిరంట. 2 లక్షల సార్లు పవర్ బటన్ని ఒత్తి పెట్టిరంట దీంట్లో. అయినా కానీ ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ డూపర్ పనిచేసిందంట. అండ్ అలాగే 21 days హై టెంపరేచర్లో కూడా దీన్ని పెట్టిరంట. 7 రోజుల దాకా కూల్ వెదర్లో కూడా దీన్ని పెట్టిరంట. అండ్ అలాగే 14,000 times మైక్రో డ్రాప్స్ చేసిరంట. సో కింద ఇట్లా పడేసిరంట 14,000 సార్లు. అంటే మైక్రో డ్రాప్స్ అంటే ఎక్కువ హైట్ నుంచి కాదు, కొంచెం ఇట్లా ఈ సైజు నుంచి అనమాట. సో ఇన్ని టెస్టులు చేసుకొని ఇది బయటకు వచ్చిందనమాట. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ డూపర్ డ్యూరబిలిటీ దీంట్లో ఉంటుందని చెప్పేసి కంపెనీ చెప్తుందనమాట. ఇక కెమెరా ముచ్చట మనం ఒక్కసారి చూద్దాం. కెమెరా ఓపెన్ చేయగానే ఫస్ట్ స్ట్రీట్ మోడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా ఒకటి ఇక్కడ పెడదాం. మంచి ఫోటోగ్రాఫ్స్ని మీరు ఇందులో చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ 48mm 77mm 140mm ఇట్లా సపరేట్గా జూమింగ్ ఆప్షన్ అనేది ఇలా మనకు కనిపిస్తుంది. ఫోటోగ్రాఫ్స్ కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి అనమాట. సో నైట్ ఫోటోగ్రాఫ్స్లో కూడా వైడ్ యాంగిల్ మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ అలాగే నైట్ ఫోటోగ్రఫీని మనం అప్ టు 120x వరకు నైట్ ఫోటోగ్రఫీని కూడా మనం చేసుకునేలాగా దీంట్లో రూపొందించారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. అండ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ మాట్లాడినాం కదా. ఇక వీడియో ఆప్షన్లోకి కనుక మనం వచ్చినట్లయితే అల్ట్రా స్టెబిలిటీ కూడా మనకి ఇందులో ఉంది. అండ్ అలాగే 4K 30 FPS కూడా ఇచ్చారనమాట. 4K 30 FPS అండ్ అలాగే 1080p 60 FPSతో కంపెనీ దీన్ని రూపొందించింది, విచ్ ఇస్ వెరీ క్వైట్ ఇంప్రెసివ్ అనమాట. అండ్ ఫోటో ఆప్షన్లోనే మనం ఇక్కడ ముచ్చట పెట్టుకోవాలన్నమాట. అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటుగా మనకు అప్ టు 120x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బాక్స్ లెక్క వచ్చింది కదా. సో ఈ బాక్స్లో మనం ఆబ్జెక్ట్ని పెట్టేసేసి ఫోటోగ్రాఫ్ని క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న అన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఇందులో క్యాప్చర్ చేసుకొని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనం డేలో అన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా నేను క్యాప్చర్ చేసిన అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. అండ్ ఫిల్టర్స్ కూడా మస్తు ఫిల్టర్స్ ఉన్నాయి చూడు, కలర్స్ మారిపోతున్నాయి అనమాట. సో ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేసిన అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. అది ఇంకొక రివ్యూలా కంపల్సరీ మనం చూద్దాం. సో ఇంకొక ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే అయితే ఇక్కడ ఫిల్టర్స్ గురించి మనం ముచ్చట పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సినిమాటిక్ ఫోటోగ్రాఫ్స్ని సినిమాటిక్ పోర్ట్రేట్స్ని మీరు తీసుకునేలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్తో దీన్ని రూపొందించారనమాట. చూడొచ్చు Film 1 Film 2 ఇలా మనకు ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి అనమాట. అవన్నీ కూడా నేను ఫోటోగ్రాఫ్స్ తీసిన మనం ఆ ముచ్చట అంతా కూడా మనం చూద్దాం. అండ్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ప్రొఫెషనల్ మోడ్ అన్ని స్మార్ట్ ఫోన్లలో ఉంటుంది, ఇందులో కూడా ఉంది. పానరామిక్ ఉంది. హై రెజల్యూషన్ ఫోటోగ్రాఫ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు చూడొచ్చు మీరు 3x జూమ్ పెట్టగానే 64 MP హై రెజల్యూషన్ ఫోటోగ్రాఫ్స్ని మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 1x జూమ్లో పెట్టినప్పుడు 50 MP ఫోటోగ్రాఫ్స్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం క్యాప్చర్ చేద్దాం. సో లైటింగ్స్లో కూడా మనకు ఎంత బాగా ఫోటో క్యాప్చర్ అయింది చూడొచ్చు మీరు. జబర్దస్త్ ఫోటోగ్రాఫ్స్ని ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎందుకంటే పోర్ట్రేట్ మాస్టర్ అంట ఇది. అండ్ ఫిల్మ్ అనే ఒక సపరేట్ ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఎక్స్పోజర్ అండ్ అలాగే వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనము మాన్యువల్గా చేసుకునేలాగా దీంట్లో రూపొందించినట్టుగా మనకు తెలిసిపోతుంది. అండ్ మోర్ ఆప్షన్లో ఇంకా ఆప్షన్లు చూసినట్లయితే అండ్ స్లో మోషన్ ఉన్నది, టైమ్ ల్యాప్స్ ఉన్నది, లాంగ్ ఎక్స్పోజర్ కూడా ఉన్నది. ఇవి కూడా ఫోటోగ్రాఫ్స్ తీసిన నేను డ్యూయల్ వ్యూ కెమెరా కూడా దీంట్లో ఉన్నది. అండ్ టెక్స్ట్ స్కానర్ ఎట్లయినా ఉంటుంది. స్టారీ మోడ్ అనేది ఒక ఫీచర్ మనకి ఇందులో కనిపిస్తున్నది. సో ఇది మనం నైట్లో స్కైలో స్టార్స్ ఇట్లా ఉంటాయి కదా, మబ్బులు ఇట్లా పోతుంటే స్టార్స్ ఇట్లా పోయినట్టుగా దీన్ని స్టెబిలైజ్డ్గా ట్రైపాడ్ మీద పెట్టి క్యాప్చర్ చేసినట్లయితే మనకు స్టార్స్ ఇట్లా మూవ్ అవుతున్నట్టు చూపిస్తుంది అనమాట. గ్రూప్ పోర్ట్రేట్ అనేది ఒకటి కొత్తగా ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట. సో అందరి ముఖాలని కరెక్ట్గా క్యాప్చర్ చేసుకునేలాగా, ఏ ముఖం కూడా బ్లర్ కాకుండా ఉండేలాగా ఈ గ్రూప్ పోర్ట్రేట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. టిల్ట్ షిఫ్ట్ కూడా చాలా బాగున్నది అనమాట. సో చూడొచ్చు మీరు చుట్టుపక్కల అంతా బ్లర్ చేసేసి ఓన్లీ సబ్జెక్ట్ని మాత్రమే తీసుకునేలాగా ఇది ఒక మంచి ఫీచర్. ఈ ఫీచర్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనము మోర్ ఆప్షన్లో చూస్తున్నాం అనమాట. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి రియల్మీ 12 Pro+ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 29,999 ప్రైస్తో, అండ్ అలాగే 8GB 256GB
12 Pro ప్లస్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 31,999 ప్రైస్తో, అండ్ అలాగే 12 GB ర్యామ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి రియల్మీ 12 Pro ప్లస్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 33,999 ప్రైస్తో, అంటే 34,000 ప్రైస్తో మీకు అన్ని రియల్మీ స్టోర్స్లలో అందుబాటులో ఉంది. అండ్ అలాగే ఆన్లైన్లో కూడా మీకు ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్నది. 2,000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఐసిఐసిఐ కార్డ్ మీద. సో ఇది 6th నుంచి సేల్స్ అవైలబుల్ ఉందని చెప్పి కంపెనీ చెప్పింది. సో స్టోర్లకు ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఒకసారి విజిట్ చేయండి. 12 Pro ప్రైస్ ఏమో మనకు 8GB 128GB ఇది వచ్చేసి 25,999 ప్రైస్తో, అది 12 Pro అనేది బేసిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. కొన్ని కెమెరా ఫీచర్స్ కొన్ని తక్కువ ఉన్నాయి, అందులో సేమ్ డిజైన్ ఉంటుంది, సేమ్ కథ ఉంటుంది అనమాట. సో ఆ స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఆల్ న్యూ రియల్మీ 12 Pro ప్లస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ కెమెరా డీటెయిల్స్ కూడా మనం ఇన్డెప్త్గా ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్స్ అన్ని 4K వీడియోస్ కూడా మనం క్యాప్చర్ చేసి అన్ని కూడా ఇంకో రివ్యూలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.